ఇక పైన మన కామెంట్లలో ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి అనుకూలంగా పోస్టులు పెడతారో వాళ్ళందరినీ అహీం సభ్యులుగా గుర్తిద్దాం. అహీం అనేటటువంటి సంస్థ భారతదేశంలో సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్ళు, అట్లాగే దేశ ద్రోహులుగా ప్రవర్తించేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పాకిస్తాన్ క్యాచ్ చేసి అహీం సభ్యులుగా చేరుస్తోందనమాట. అంటే మేబీ ఎక్కువ మంది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ జాబితాలోకి వస్తారేమో తెలీదు. తాజాగా చూస్తే ఉగ్ర సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో తమ కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నాయి. సున్నిత మనస్కులను తమ భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి ఉగ్రచర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి. ఇందుకోసం మ్యాజిక్ లాంతర్ని కొత్త పందాన్ని అనుసరిస్తున్నట్టు ఇటీవల పట్టుబడిన యువకుల విచారణ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఓ వర్గానికి సంబంధించిన అంశాల మీద పోస్టులు పెడుతూ వాడికి స్పందించే వాళ్ళని గుర్తించి తమ వల్ల వేసుకుంటున్నారని తేల్చాయి. ఈ మ్యాజిక్ లాంతర్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే, మొదట యాప్లో ఉగ్ర సంస్థల హ్యాండిల్లు సున్నిత సమాచారంతో కూడిన పోస్టులు పెడతారు. అనుకూలంగా స్పందించే యువత సామాజిక మాధ్యమ ఖాతాల మీద నిఘా పెడతారు. సాధారణంగా స్పందించే వాళ్ళని కాకుండా ఆవేశపూరితంగా మాట్లాడే వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. తర్వాత నుంచి వాళ్ళ ఖాతాలకు నేరుగా పోస్టులు పెడతారు. ఆ వర్గం మీద అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళలో ద్వేషం రగిలిస్తారు. తమ ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తారని నమ్మకం కుదిరితే తమ సంస్థ సానుభూతి పరులతో పరిచయం చేయించి తరచూ సమావేశాలకు పిలుస్తారు. ఉగ్ర సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహిస్తారు. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన సికింద్రాబాద్, ఏపీలోని విజయనగరం ప్రాంతాలకు చెందిన యువకులను ఉగ్ర సంస్థ హ్యాండ్లర్ మ్యాజిక్ లాంతర్ ద్వారా ఎంపిక చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో లేదు. ఆ తర్వాత వీళ్ళతోనే అల్ హింద్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అహిం అనే సంస్థను స్థాపించేలా చేసినట్టు గుర్తించారు. వీళ్ళ హ్యాండ్లర్ బాంబు తయారీకి సంబంధించిన అంశాల గురించి ఓ పీడిఎఫ్ ఫైల్ని సిగ్నల్ యాప్ ద్వారా వీళ్ళకి పంపించినట్టు అనుమానిస్తున్నారు. దాని ఆధారంగా తయారు చేసిన బాంబును తొలుత ప్రయోగాత్మక పరిశీలించాలని ఆదేశించినట్టు తెలియదు. అది విజయవంతమైతే తర్వాత జనసమ్మర్దం ప్రాంతాల్లో పేల్చాలని హ్యాండ్లర్ సూచించేవాడని వెల్లడైంది. అయితే ఈ ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టిన దర్యాప్తు సంస్థలు యువకులను అరెస్ట్ చేయడంతో భారీ ఉగ్రకొట్టం భగ్నమైంది. అలాగే దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రాను సైతం ఉగ్ర సంస్థలు ఇలాగే ట్రాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాజిక్ లాంతర్ ప్రక్రియను ఉగ్ర సంస్థలు వినియోగిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి.